తులా రాశి వారికి సెప్టెంబర్ 30 నుండి మీ నుదుటపై రాజతిలకం దిద్దుకునే అదృష్టం పట్టబోతుంది. వెంటనే వీడియోని చూడండి. తులా రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తులా రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. తులా రాశి ఇది రాశి చక్రంలో 7వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు. తులా రాశి వారికి సెప్టెంబర్ 30 తర్వాత నుండి గ్రహాల యొక్క సంచారంలో మార్పు అనేది ఏర్పడబోతుంది. ఈ మార్పు కారణంగా తులా రాశి వారికి అన్నీ కూడా అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వ్యాపారస్తులకి, విద్యార్థులకి, అలానే దాంపత్య జీవితంలోని బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. తులా రాశి వారి స్వభావాన్ని చూసుకున్నట్లయితే వీరికి కష్టపడే తత్వం అనేది అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు ఎప్పుడూ కూడా క్రియేటివిటీని కోరుకుంటూ ఉంటారు. అలానే ఈ రాశిలో జన్మించిన వారు అందరికన్నా ప్రత్యేక లక్షణం కలిగి ఉంటారు. ఎంతో పట్టుదల అయితే ఉంటుంది. వారు ఏదైనా ఒక పని అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం ఈ రాశి వారిలో ఉంటుంది. ఓటమిని మాత్రం ఎప్పుడూ అంగీకరించరు. అలానే బంధాలకి, బంధుత్వాలకి జీవితంలో అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కువగా డబ్బు సంపాదనపై దృష్టి పెడతారని చెప్పుకోవచ్చు. వీరికి సహాయం చేసే మనస్తత్వం కూడా ఉంటుంది. తులా రాశివారు సహజంగా సున్నిత మనస్తత్వం కలిగి ఉంటారు. ఎవరైనా ఏదైనా అంటే అంత తొందరగా తీసుకోలేరు. ప్రతి చిన్నదానికి కూడా బాధపడుతూ ఉంటారు. కానీ తన బాధను కూడా ఎవరికీ చెప్పుకోరు. ఈ రాశివారు తన కష్టసుఖాలు ఎవరితోని పంచుకోరు. కానీ ఇతరుల కష్టాలు తెలుసుకొని వారికి సలహాలు ఇస్తూ ఉంటారు. ఇతరులు కూడా వీరి సలహాలు పాటించడం వల్ల వారి కష్టాల నుండి బయటపడతామని నమ్ముతారు. అలానే తులా రాశి వారి నిర్ణయాల విషయంలో మాత్రం ఎంతో తెలివిగా ఉంటారు. వీరు అంచనాల మీద కాకుండా గతంలో జరిగినటువంటి అనుభవాల మీద లేదా పూర్తిగా రీసెర్చ్ చేసే నిర్ణయాలు తీసుకోవడం వల్ల అవి తప్పయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఆర్థిక పరంగా వీరి క్యాలిక్యులేషన్స్ అనేవి ఎప్పుడూ కరెక్ట్ అవుతాయని చెప్పుకోవచ్చు. పెట్టుబడుల విషయంలో ఎంతో తెలివిగా ఆలోచిస్తారు. తులా రాశి వారి జీవితంలో ఎన్నోసార్లు రిస్క్తో కూడుకున్న పెట్టుబడుల గురించి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాటిని అనుకున్న విధంగా సక్సెస్ చేస్తారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశికి సంబంధించి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మీకు కొంతమంది వ్యక్తుల పరిచయం అయితే ఉంటుంది. మొదట్లో వీరు స్నేహితులుగా పరిచయం అయ్యి తర్వాత వ్యాపార పార్ట్నర్లుగా వీరు ముందుకి ప్రయాణం సాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు జరిగేటువంటి పరిచయాలు సరిగ్గా ఉపయోగించుకోండి. వీరిని ఉపయోగించుకున్నట్లయితే మీ వ్యాపారం మరింత అభివృద్ధి చెందుతుంది. ఉదాహరణకు మీకు రాజకీయ పరంగా కానీ లేదా ప్రభుత్వ పరంగా పలుకుబడి ఉన్న వ్యక్తి పరిచయం అయినట్లయితే వారి పరిచయం ద్వారా మీకు రాజకీయ పరంగా పెండింగ్లో పడిపోయినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసుకోవడం మంచిది. అలానే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కోరుకుంటూ ఉంటారు. తులా రాశి వారు ఎప్పుడు కూడా అవమానాన్ని మాత్రం సహించరు. వీరిని ఎవరైనా చిన్న చేసి మాట్లాడినా లేకపోతే నలుగురిలో అవమానించినా వారిపై జీవితంలో ప్రతీకారం తీర్చుకోకుండా వదిలిపెట్టరు. వారికి తగిన గుణపాఠాన్ని చెప్తారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రాశి వారితో తస్మాత్ జాగ్రత్త. బంధాల విషయంలో మాత్రం ఎంతో ఖచ్చితంగా ఉంటారు. మీ ముందు ఒకలాగా మీ వెనకాల ఒకలాగా మాట్లాడటం ఈ రాశి వారికి అస్సలు నచ్చదు. ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద చెప్పేస్తారు. అలానే తక్కువ బంధాలు ఏర్పాటు చేసుకుంటారు. అధిక బంధాలు ఉండి ఇబ్బందుల కన్నా తక్కువ మందితో కలిసి ఉండటం మంచిదని నమ్ముతూ ఉంటారు. ఈ రాశివారు జీవిత భాగస్వామి విషయంలో మాత్రం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. ఎప్పుడూ కూడా జీవిత భాగస్వామితో అధిక సమయాన్ని కేటాయించాలని, వారితో తమ ఇష్టాలు లేదా కష్టాలు పంచుకోవాలని అనుకుంటూ ఉంటారు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే సంతానం కొరకు ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో అవన్నీ కూడా ఫలిస్తాయని చెప్పుకోవచ్చు. సంతానం కొరకు చేసేటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా శుభవార్తలు వినబోతున్నారు. విద్యార్థులకైతే అదృష్ట యోగం పట్టబోతుంది. సెప్టెంబర్ 30 నుండి కూడా రాసి పెట్టుకోండి. మీకు అన్ని విధాల అనుకూలమైన మార్పులు ఉంటాయి. అంటే విద్యార్థులకు ఎవరికైతే ఏకాగ్రత తగ్గిపోయి ఇతర విషయాల పట్ల ఆసక్తి పెరిగి లేకపోతే ఏవైనా మీకు ఎదురు దెబ్బలు తగిలి ఉంటాయో వాటన్నిటి నుండి కూడా కోలుకొని విద్యపై దృష్టి పెట్టడం జరుగుతుంది. కెరియర్పై దృష్టి పెడతారని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి. రాసేటువంటి పరీక్షల్లో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు.
ప్రేమ వ్యవహారాల్లో మాత్రం ఈ రాశివారు ఎంతో సున్నితంగా ఉంటారు. చాలా వరకు కూడా బంధాన్ని నిలబెట్టుకోవడానికే ప్రయత్నిస్తారు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా వారిని నమ్ముకున్న వారు చేయి వదిలిపెట్టడానికి ఇష్టపడరు. అలానే తమ యొక్క రిలేషన్షిప్ విషయాలు కూడా బయటకు తెలియపరచడానికి అస్సలు ఇష్టపడరు. ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. అలానే ఫైనాన్స్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల విషయంలో ఒకేసారి అధిక మొత్తం కాకుండా తక్కువ మొత్తాల్లో పెట్టుబడి పెట్టుకోవడం మంచిది. గర్భిణీ స్త్రీలకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది. తులా రాశివారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటారు. ఎప్పుడు కూడా వ్యాయామం చేస్తూ డైట్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఈ రాశివారికి ఆరోగ్య సమస్యలు అనేవి చాలా తక్కువగా వస్తాయి. మానసికంగా మాత్రం ఏదో తెలియని ఆవేదన ఉంటుంది. ఎప్పుడూ కూడా ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటారని చెప్పుకోవచ్చు. అయితే ఈ స్ట్రెస్ ఏదైతే ఉందో ఇది మాత్రం మీకు జీవితంలో ఒక వెలితి కింద మిగిలిపోతుంది. కాబట్టి ఈ వ్యక్తిత్వాన్ని మీరు మార్చుకోవాలి. ఈ రాశివారు చేసే పని కనుక నచ్చలేనట్లయితే ఎంత డబ్బిస్తానన్నా కూడా ఆ పని అస్సలు చేయరు. కాంప్రమైజ్ అయ్యే తత్వం పనిలో మాత్రం ఉండదు. జీవితంలో ఏ విషయంలో అయినా వీరు సర్దుబాటు చేసుకుంటారు, కానీ తనకు నచ్చని పని మాత్రం ఎప్పుడూ చేయరు. అలానే ఈ రాశివారి స్నేహానికి కూడా సమ ప్రాధాన్యత ఇస్తారు. స్నేహితులతో విందు వినోదాల్లో ఎక్కువగా పాల్గొంటారు. వివాహ విషయాల్లో మాత్రం చాలా ఖచ్చితంగా ఉంటారు. జీవిత భాగస్వామి ఎంపికలో ముందుగానే నిర్ణయాలు తీసుకుంటారు. తాము ఎలాంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటారో అటువంటి వారు వచ్చే వరకు కూడా ప్రయత్నాలు ఆపరని చెప్పుకోవచ్చు. అయితే స్థిరాస్తుల విషయంలో కొంచెం మిశ్రమంగానే ఉంది. ఈ సమయంలో స్థిరాస్తుల కొనుగోలుకు మీరు కొంచెం తొందరపాటు నిర్ణయాలు తీసేసుకుంటారు. అంటే బ్రోకర్ల ద్వారా మోసపోవడం, ఇతరుల మాటలకు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం, లేదా కుటుంబ సభ్యులు కొంతమంది వారి యొక్క నష్టపూరిత ఆస్తులు ఏదో ఒక విధంగా మీకు తగిలించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నిర్మోహమాటంగా తిరస్కరించడమే మంచిది. ఆర్థిక పరంగా మీ చేతితో ఇచ్చేటువంటి రుణాలన్నీ కూడా అవతలి వారికి మీకు కూడా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే మీరు తీసుకునేటువంటి రుణాలు కూడా ఏవైతే ప్రయత్నాలకు తీసుకుంటారో అవన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. గృహ నిర్మాణంలో ఖచ్చితంగా శుభవార్త వింటారు. గత కొంతకాలం నుండి నూతన గృహం నిర్మించుకోవడానికి కానీ లేదా ప్రస్తుతం ఉంటున్న గృహం నుండి వేరొక గృహానికి మారడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఏవో ఒక ఆటంకాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాయి. ఈ సమయంలో మాత్రం ఖచ్చితంగా గృహం విషయంలో మీరు శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశివారు దైవ కార్యక్రమాల్లో అధిక సమయాన్ని పాల్గొంటారు. ఈ సమయంలో మీరు దానం చేయడం మంచిది. మీ స్థాయి కొలది అన్నదానం కానీ లేదా వస్త్రదానం, ఎవరికైనా ఆర్థిక సహాయం చేయడం వల్ల ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మీ మీద ఉంటుంది. అలానే బయటకు వెళ్ళేటప్పుడు ఇష్టదైవ నామస్మరణ తలుచుకోవడం. బుధవారం, శుక్రవారం మరియు గురువారం మీకు బాగా కలిసి వచ్చే రోజులుగా చెప్పుకోవచ్చు. ఓకే అండి, తులారాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.